అందుకని దొంగ నోట్ల ముఠాలు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏ నోట్ అయితే ఎక్కువ సర్క్యులేట్ అవుతుందో, పాయింట్ నెంబర్ 1, దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో, ఏ నోట్ని మనం దొంగ నోట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసుకుంటామో చూస్తారు సింపుల్గా చెప్పాలంటే. అందుకే ఈ 500 నోట్ వాళ్ళకి ఎక్కువ కనబడుతుంటుంది. మీరు చూడండి, 100 రూపాయల నోటుకి 500 రూపాయల నోటుకి దొంగ నోట్లు చేస్తే ఆ నోట్ చేయడానికి 20 రూపాయలు పడితే 100 రూపాయలు 80 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది. 500 రూపాయల నోట్ చేస్తే 480 రూపాయలు ప్రాఫిట్. అండ్ ఓన్లీ ఇది ప్రాఫిట్ కోసం చేస్తున్నది కాదు, అది భారతదేశానికి విరుద్ధంగా ఏమైనా యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళకి డబ్బులు కావాలి కదా, జనరేట్ చేయాలి కదా, అది దొంగ నోట్లు పంపించి జనరేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎవరైతే సో కాల్డ్ పీపుల్ ఉంటారో, భారతదేశాన్ని బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్తుంటారు కదా, సో కాల్డ్ నేబరింగ్ కంట్రీ. అండ్ వాళ్ళకి ఇంకో దురుద్దేశం కూడా ఉంటుంది, మన దగ్గర ఉండే కరెన్సీ మీద మనకే ఒక అపనమ్మకం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వాళ్ళ 500 రూపీస్ దొంగ నోట్ ఒకటి తగిలింది. యుద్ధం అనేది మొదలైనప్పటి నుంచి మనందరికీ ఉన్న డౌట్ ఒకటే. ఆ స్టార్ట్ అయ్యి 90 రోజులు నేను సుమారు 2000 మంది ఇరాన్లో చనిపోయారు, 26,000 మంది ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. పోనీ అమెరికా సైడ్ ఏమైనా తక్కువైందా? మోర్ దాన్ 15 soldiers killed, 100 soldiers ఎవరు ఇంజూర్ అయి ఉన్నారు. Pentagon says about 140 U.S. troops have been injured so far in the war with Iran, 8 of them seriously hurt. The U.S. military also says it's destroyed 16 mine-laying vessels near the Strait of Hormuz earlier. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఎందుకంటే ఇది ఓన్లీ అమెరికానే ఎఫెక్ట్ చేసింది. ప్రపంచ గ్లోబల్ సప్లై చైన్ మొత్తం ఇవాళ దెబ్బతిని ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఇరాన్ తీసుకున్న డెసిషన్ వల్ల. ఇరాన్ మేడ్ ఎ వెరీ స్ట్రాటజిక్ మూవ్. ఇవాళ మేము యుద్ధంలో మాకు అప్పర్ హ్యాండ్ ఉండాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మనం చోక్ చేయాలి, దాన్ని మనం పట్టుకోవాలి అని. అండ్ ఆ ప్రెషర్, ఆ హీట్ అనేది అమెరికాకి తగిలింది. ఇవాళ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి అమెరికాకి ఒక డ్రాఫ్ట్ స్టేజ్లో ఒక డాక్యుమెంట్ ఉంది. అది అటు ఇరాన్ ఒప్పుకుంటుంది, ఇది అమెరికా ఒప్పుకుంటుంది అని చెప్పి మనకి జియో పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ అది కాదు. వన్స్ సంతకాలు పెట్టేసి యుద్ధం ఆగిపోతుంది. కానీ ఒక సగటు అమెరికన్ ఏం ఫీల్ అవుతున్నాడు అనేది మనం జూమ్ ఇన్ చేసే ఆ డాక్యుమెంట్లో ఉన్న ఒక లైన్ని మనం చదివితే మనకు అర్థమైపోతుంది. అక్కడ చాలా క్లియర్గా ఒక మాట మనకు వినబడుతుంది. ఒక $300 బిలియన్, జాగ్రత్తగా వినండి, 300 మిలియన్ కాదు, $300 బిలియన్ అమెరికా ఇరాన్కి ఇవ్వాలని, సిటీని రీకన్స్ట్రక్ట్ చేయడానికని, తెహరాన్ సిటీని రీకన్స్ట్రక్షన్ బడ్జెట్ కింద అది ఇవ్వాలని. అలా ఇస్తే మేము తగ్గుతాం, కానీ లేకపోతే యుద్ధం ఆగదని చెప్పి ఇరాన్ చెప్పినట్టు, దానికి అమెరికా ఒప్పుకున్నట్టు మనకు వినబడుతుంది. Reports that the two sides have finally agreed on a memorandum of understanding to prolong their fragile ceasefire. దీనికి కింద ఒక వ్యక్తి ఒకటి రాశాడు, అది చాలా యాక్యురేట్గా యాప్ట్గా అనిపించింది నాకు. లెట్ మీ గెట్ దిస్ స్ట్రైట్. అమెరికా ఫస్ట్ $70 బిలియన్ యుద్ధం మీద ఖర్చు పెట్టింది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అమెరికన్ సగటు అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ నుండి. ఓకే, నౌ ఈ $70 బిలియన్ ఖర్చు పెట్టడం వల్ల సిటీ ఖరాబ్ అయిందని చెప్పి ఇంకో $300 బిలియన్ ఇరాన్ అడుగుతుంది, అమెరికా ఇస్తుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తుంది? అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి. ఫైనల్గా యుద్ధం గెలిచామని చెప్పి ఎవరు చెప్పుకుంటున్నారు? అమెరికా. అసలు అలా పాయింట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఆ వ్యక్తి అడుగుతున్నాడు. నిజంగా చెప్తాను, నాకు కూడా అర్థం కాల. ట్రంప్ గారు దీన్ని ఒక విక్టరీ కింద ఎట్లా పోర్ట్రే చేస్తారు, ఏ స్పిన్ ఇస్తారు దీనికి అనేది ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది ఇవాళ. అది కూడా డ్రాఫ్ట్ సైన్ అయితే ఇవాళ ట్రంప్ గారికి 2 చాయిస్లు ఉన్నాయి. ఆ డ్రాఫ్ట్ కానీ సంతకం పెడితే అండర్ ద కార్పెట్ బ్రష్ చేసేసి దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా, ఏది $370 బిలియన్ ఖర్చు పెట్టిన తర్వాత కూడా, ఇన్ఫాక్ట్ అందులో క్లియర్గా ఉంది ఆ డాక్యుమెంటేషన్లో, $300 బిలియన్ నుంచి మొదలయ్యి అది $1 ట్రిలియన్ దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. $1 ట్రిలియన్ చాలా దేశాల జీడిపి కన్నా ఎక్కువ అమౌంట్ అది. అందుకని ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే సిచ్యువేషన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే దీస్ టైమ్స్ ఆర్ వెరీ 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 అన్స్టేబుల్. ఆయిల్ ప్రైజులు ఆల్రెడీ పెరిగిపోతున్నాయి, తద్వారా ఆ హిట్ మనకు తగులుతుంది. పెట్రోల్ ప్రైస్, డీజిల్ ప్రైస్ అని చెప్పి ₹3, ₹4, ₹5, ₹6, ₹7 స్టేట్కి మారుతుంది. దానికి తోడు ఎల్నీనో గండమోటి ఈ సంవత్సరం మనకు పట్టుకుంటుందని చెప్పి నేను కాదు, ఐఎండీ హెడ్ చెప్తున్నారు ఆయన. ఎల్పీఏ అని ఉంటుంది, లాంగ్ పీరియడ్ యావరేజ్ అని చెప్పి. ఒక సంవత్సరం పలానా వర్షం ఇంత పడాలి, ఇంత క్వాంటిటీలో వర్షం పడాలి అంటారు కదా, యావరేజ్గా. ఆ ఎల్పీలో 90% మాత్రమే భారతదేశంలో ఈ సంవత్సరం పడుతుందని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేశారు. అలా పడితే మనం చూడబోయే నష్టాలు, ముఖ్యంగా మన రైతులు, ఇవాళ మన వీడియోలో దాని గురించి క్షుణ్ణంగా మాట్లాడాలి. అండ్ దానికి తోడు కౌంటర్ ఫీట్ నోట్స్లో మనం ఒక సర్జ్ ఈ సంవత్సరం మనం చూసాం. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం 20% సర్జ్ 500 నోట్స్ కౌంటర్ ఫీట్లో మనం చూసాం, దొంగ నోట్లు. మీరు రీసెంట్గా దురంధర్ సినిమా చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఏంటా కాన్సెప్ట్ అది ఇది అని. సో ఇలా ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే జియో పాలిటిక్స్ న్యూస్ నుంచి మొదలుపెట్టి ఈ నేషనల్ న్యూస్ దాకా మొత్తాన్ని రౌండప్ చేస్తే కట్టే కొట్టే తెచ్చేలాగా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు నా స్టైల్లో అందరికీ అర్థమయ్యేలా మాడుతూ ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియోని మీ ముందు రోజు తెచ్చే పూచి నాది. ఇది మీరు మిస్ అవ్వకుండా మీ దాకా రావాలి అంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా మనం కాంటాక్ట్స్ మాడుకుంటే ఒక క్వశ్చన్ మనకు రావడం సహజం. అసలు ఏంటి $300 బిలియన్ మ్యాజిక్ ఫిగర్ ఏంటి? ఎందుకు పర్టికులర్గా ఆ అమౌంట్ ఇరాన్ అడుగుతుంది అంటే మనం జీడిపిలోకి వెళ్ళాలి. ఒకసారి లిస్ట్ మీరు చూస్తే భారతదేశం ఇవాళ 6th పొజిషన్లో ఉంది, $4.1 ట్రిలియన్ దగ్గర. 5th ఉండే ఇండియా ఇవాళ 6th ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ మీకు వస్తే మన రూపీ ఇవాళ ఫ్రీ ఫాల్లో ఉంది. ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ని మనం బ్లేమ్ చేయాల్సిందే. ఇట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. షాక్ మేనేజ్మెంట్ మనం చేస్తున్నాం కానీ అసలు ఈ సిచ్యువేషన్ దాకా రావడం కూడా కరెక్ట్ కాదు. బట్ వచ్చాను 6th పొజిషన్లో ఉన్నాం మనం. ఇంకా కిందకి వెళ్తే 51st పొజిషన్లో ఇరాన్
ఇరాన్ ఉంటుంది విత్ $300 బిలియన్. సో ఇరాన్ ఏముంటుంది, ఒక సంవత్సరం మాకు వచ్చే గ్రాస్ డొమెస్టిక్ రెవెన్యూలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో గూడ్స్ సర్వీసెస్ వాల్యూ కదా అది, ఒక సంవత్సరం అంతా ఇరాన్ చేసేది. ఆ డబ్బులు మొత్తం మాకు ఇవ్వండి, 90 రోజులుగా మీరు మాకు చేసిన నష్టానికి గాను రీకన్స్ట్రక్ట్ చేయండి మా సిటీని ఆ డబ్బులతో అని చెప్పి ఇరాన్ అడుగుతుంది. అందుకే ఇవాళ జనాలు కూడా 2 ప్యారలల్స్ తీస్తున్నారు ఇవాళ. ముఖ్యంగా ట్విట్టర్లో ఒబామా గారి ఫోటోని ఒక సైడ్, ట్రంప్ గారి ఫోటోని ఇంకో సైడ్ పెట్టి, ఈయన టైంలో కూడా న్యూక్లియర్ కేపబిలిటీస్ని ఇరాన్ దాకా తీసుకెళ్లకుండా చూశారు, కానీ ప్రాణ నష్టం లేకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, యుద్ధాలు చేయకుండా, అమెరికన్ ట్యాక్స్ పేయర్ మనీని కాంప్రమైజ్ చేయకుండా దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి అని ఒక వర్గం వాళ్ళు అంటుంటే, ప్రో రైట్ కన్జర్వేటివ్ పీపుల్ ఎవరైతే అమెరికాలో ఉంటారో వాళ్ళు ఏమంటారు, అదెలా అంటారు మీరు, ఒబామా గారు ఒక ఫ్లైట్ వేసి ఇరాన్కి పంపించారు కదా ఆయన టైంలో, ఆయన హయాంలో, ఆ ఫ్లైట్లో సూట్ కేసు డాలర్లు హార్డ్ క్యాష్ పెట్టి పంపించారు కదా, దాని సంగతి ఏంటి? ఇన్ఫాక్ట్ దీని గురించి ట్రంప్ గారు కూడా మాట్లాడుతూ, ఇది March 11 జరిగింది ఇది. ఒకసారి మీరు ముందు ఆ వీడియో చూడండి, దాని తర్వాత నేను మాట్లాడతా. Like Barack Hussein Obama, who signed one of the worst deals ever with Iran, where they were going to give up everything. Remember when he filled up a 757 with billions of dollars of cash and sent it to Iran? Billions. People forget that. That's when I realized the presidency is very powerful. When you could put over $1 billion in an airplane and fly it over and give it to a foreign country that's your enemy. ఆయన అంటారు $1 బిలియన్ ఒబామా పంపించారు కదా, దానికి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది $1 బిలియన్ కాదు, అది $400 మిలియన్. అది కూడా అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి పంపించిన డబ్బులు కాదు అవి. ఇట్ వాస్, ఇప్పుడు మన కొంచెం హిస్టరీలోకి వెళ్తే 1979 ముందు ఇప్పుడు ఉండే ఇరానియన్ రెజ్యూమ్ ఉండేది కాదు ఇరాన్లో. షా రూల్ అని చెప్పి అమెరికన్ రూలర్స్ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఒక అమ్యునేషన్ డీల్ ఒకటి జరిగింది ఇరాన్కి అమెరికాకి మధ్యలో. ఇరాన్ అమెరికాకి డబ్బులు పే చేసింది, కాకపోతే దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు అమెరికా. కారణం ఏంటి, రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది, పెద్ద రెవల్యూషన్ ఒకటి జరిగింది. సో ఆ రోజు నుంచి ఇరాన్ అమెరికాని అడిగి మా డబ్బులు మీరు తీసుకున్నారు దానికి వడ్డీ కట్టి ఇవ్వండి అని అడిగితే దానికి నీట్గా వడ్డీ కట్టి ఫస్ట్ ఫేజ్ పేమెంట్ కింద ఫ్లైట్లో ఆ డబ్బులు వెళ్ళినాయి. సో అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి వెళ్ళినట్టయితే కాదు ఇది. వాళ్ళు ఆల్రెడీ అమెరికా తీసుకున్న డబ్బులకు వడ్డీ కట్టి పంపించారు అంతే. ఎనీవేస్ ఇవాళ ట్రంప్ గారికి 2 దారులు ఉన్నాయి. ఒకటి, దీన్ని నీట్గా యాక్సెప్ట్ చేసి సైలెంట్ అయిపోవాలి, ఎక్కువ దీని గురించి మాట్లాడకూడదు, ఏది ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా. ఎందుకంటే చాలా మంది యుద్ధం గురించి మీరు ఓడిపోయారు కదా అని చెప్పి చెప్తానే ఉంటారు. ట్రంప్ గారు కూడా అది అలవాటే, ముందు ఏదో ఒకటి అనేస్తారు, చేసేస్తారు, ఆయనకు నచ్చింది చేస్తారు. తర్వాత దాని గురించి ఎవరైనా మాట్లాడుతుంటే అవతల వ్యక్తిని ఏదో పిచ్చోని చూసినట్టు చూసి అది అసలు జరగలేదు అన్నట్టు టాపిక్ డైవర్ట్ చేసేస్తారు. ఇది ఎప్పటి నుంచి ట్రంప్ గారు చేసేదే, ఇదర్ ఆ రూట్ అయినా తీసుకోవాలి, లేదు అసలు $300 మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకొని ఆ డబ్బులు ఇరాన్కి పంపించకుండా ఇంకా యుద్ధాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే యుద్ధం ఆగాలంటే దాన్ని డిసైడ్ చేసేది ఎవరు, అమెరికా డిసైడ్ చేస్తుందా? కాదు. ఇరాన్ డిసైడ్ చేస్తుందా? లేదు. లేదా ప్రపంచవ్యాప్తంగా ఇంకేదైనా దేశం డిసైడ్ చేస్తుందా అంటే అది ఓన్లీ ఒక్కటే దేశం, ఇజ్రాయెల్ ఫీల్ అవ్వాలి, ఓకే ఇరాన్ ఈజ్ నాట్ న్యూక్లియర్లీ ఎక్విప్డ్ అని చెప్పి. నిజంగానే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వాడాలి అన్నా కూడా అమెరికాని వాళ్ళు పుష్ చేసే సత్తా ఇజ్రాయెల్కి ఉంది. మరి చూడాలి అలా పుష్ చేస్తుంది లేదో మనకు సమాధానం చెప్తుంది. ప్లస్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, నిజంగా కానీ ఆ న్యూక్లియర్ వెపన్స్ అమెరికా కానీ ఇరాన్ మీద వాడితే ఇంటర్నేషనల్గా ఎంత ప్రెజర్ వస్తుంది, ఎంత బ్యాక్లాష్ వస్తుందో ట్రంప్ గారు కూడా తెలుసు. సో ఈ 2 దారిలో ఏ దారి తీసుకుంటారా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది కానీ నిజంగా కంటిన్యూ అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఆయిల్ ప్రైజులు ఇంకా కానీ పెరిగితే గ్లోబల్గా క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ టైంలోనే మనకి ఈ వెదర్ ఫినామినా కూడా రావడం చాలా బాధాకరం. మనకి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. And now the India Meteorological Department has warned that an El Nino weather pattern is expected to affect India's 2026 southwest monsoon, which may continue through the June-September season and persist till September. 90% ఆఫ్ ఎల్పీఏ ఉండబోతుందని చెప్పి మీకు చిన్న చూచాయిగా మీకు దాని గ్రావిటాస్ ఎంత ఉంటుందో చెప్పాలంటే 2023లో ఇలాంటిదే ఒకటి వచ్చింది, 92% పడింది ఎల్పీఏకి. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం 90%, ఆ సంవత్సరం 92%. ఇంతకన్నా బెటర్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ సంవత్సరం మాన్సూన్కి సంబంధించి మనం ఎంత డ్యామేజ్ చూసామో మనందరికీ తెలిసిన విషయం. అది పెద్ద డిస్టెంట్ మెమరీ కూడా కాదు, 2023 అది. అలాగే 1991లో ఇలాగే 90% ఆఫ్ ఎల్పీఏకి పడింది. అదే ఈ నంబర్స్ మాట్లాడదని ఏంటి దీని అర్థం అంటే, ఒక సంవత్సరం పలానా వర్షం పడాలంటే దాంట్లో 90% మాత్రమే పడుతుంది అని. అలా పడితే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ భారతదేశంలో ఎంతమంది వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నారు? సుమారు 60% ఆఫ్ ద మంది, 1.4 బిలియన్ పాపులేషన్ మీరు లెక్కేసుకొని చూడండి, మీకు మీ ఫ్లటర్లు ఎగిరిపోతాయి ఎంతమంది వ్యవసాయం మీద డిపెండ్ అవుతున్నారు మీకు తెలిస్తే. సో మనకి సమాచారం ముందుగానే ఉంది కాబట్టి ఆ మెజర్స్ కూడా మనం తీసుకుంటున్నాం అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి గవర్నమెంట్ చాలా ఫ్రంట్ ఫుట్లో ఆడాలి ఇక్కడ. ఏదైతే మనకు తెలుసో తెలియకో ఏదైతే లాస్ట్ ఇయర్ అబేయన్స్ కిందకి వెళ్ళిందో, ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. మనకి థ్యాంక్లెస్గా ఉండే పాకిస్తాన్కి మన నీటిని మనం పంపించడం కన్నా ఆ నీటిని మనం వాడుకోవడం మనకు చాలా బెటర్. మన నేషన్ ముందు రావాలి, మన భారత్ ముందు రావాలి, మన భారతీయులు ముందు రావాలి. అన్లెస్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియెంట్ ఇన్ ఇరిగేషన్, టఫ్ టైమ్స్ అహెడ్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మనకి సిచ్యువేషన్ అలా ఉంది. అండ్ దీనికి అంతటికీ కారణం ఏంటి? ఎల్ నీనో. దీని మీద ఒక వీడియో చేశాను నేను, ఐ థింక్ 1 వీక్ బ్యాక్ చేశాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, 10-15 minutes మాట్లాడే
మాట్లాడే దాని గురించి. బట్ ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి అంటే జనరల్గా వెదర్ ఫినామినా హాట్ ఎయిర్ అనేది మనకి సౌత్ అమెరికాకి ఆస్ట్రేలియాకి మధ్యలో వెళ్తుంటుంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తే అదంతా కరెక్ట్గా ఎవ్రీ ఇయర్ వెళ్తున్నట్టు వెళ్తే, కాకపోతే ఒక సైడ్ ఒక దగ్గర ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది ఆ డైరెక్షన్. అలాగానే రివర్స్ అయితే రెండు విషయాలు జరుగుతాయి. పడాల్సిన దగ్గర వర్షాలు పడవు, పడకూడని దగ్గర పడాల్సిన దానికన్నా ఎక్కువ పడతాయి. ఈ వెళ్ళే దారిలో భారతదేశం కూడా ఉంది కాబట్టి మనం కూడా ఎఫెక్ట్ అవుతాం ఇక్కడ ఈ ఎల్ నీనోలో. ఇన్ఫాక్ట్ చైనాలో కూడా యాంగ్సీ రివర్ అని ఉంటుంది. ఇక్కడ చైనాకి మనకి డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. ఇదే ఎల్ నీనోలో చెప్పాను కదా, మనకి పడాల్సిన వర్షాలు పడవు, చైనాలో ఒక రీజియన్ మొత్తంలో పడాల్సిన దానికన్నా ఎక్కువ వర్షాలు పడబోతున్నాయి. అందుకే యాంగ్సీ రివర్లో కూడా ఓవర్ఫ్లో అవబోతుందని చెప్పి చైనా ముందే గ్రహించి ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ మెజర్స్. వాళ్ళు ఇలాంటి విషయాలు చాలా ఎక్విప్డ్ ఉంటారు. కాకపోతే ఇక్కడ మన అన్డినైబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే రెండు వెరీ పవర్ఫుల్ కంట్రీస్ ఈ డెమోగ్రఫిక్ రీజియన్లో ఈ ఎల్ నీనో వల్ల ఎఫెక్ట్ అవబోతున్నాయి. దానికి తోడు ఈ ఆయిల్ ప్రైజ్లు, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లు, ఒక వ్యక్తి ఈగో పెట్టుకోవడం, వాళ్ళ ఎంఓయూలు సైన్ చేయడం, ఫైనల్గా అదంతా జరిగి ఏంటి ఏం ఖర్చు పెట్టామంటే $70 బిలియన్ ఆల్రెడీ ఖర్చు పెట్టి దానికి తోడు $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వాలి. ఇదంతా జరిగి ఏమైనా రివర్స్ అవుతుందంటే లేదు. ఏదైతే నష్టం జరిగిందో దాని ట్రెమర్స్ నెక్స్ట్ 1 year 1.5 years పాటు ఉంటాయి, ఆయిల్ ప్రైజ్ల రూపంలో, సప్లై చైన్స్ రూపంలో. అండ్ ఇంకా దారుణం ఏంటంటే దీనికి తోడు కౌంటర్ ఫీట్ సర్జ్ మనం ఈ సంవత్సరం చూసే ₹500 నోట్స్కి. మీకు కౌంటర్ ఫీట్ నోట్స్ అంటే తెలుసు కదా, దొంగ నోట్లు. అండ్ డిమానిటైజేషన్ జరిగినప్పుడు 500 నోట్స్ 1000 నోట్స్ మనం డిస్క్వాలిఫై చేసి కొత్త ₹500 నోట్, ₹2000 నోట్లు తెచ్చాం మనం. ఇప్పుడు ఈ ₹2000 నోట్స్ కూడా ప్రొడక్షన్ ఆపేసింది. అంటే లీగల్ టెండర్ కాదని కాదు, మన దగ్గర 2000 ఉంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేసేయచ్చు బ్యాంక్స్కి. అదే పాత ₹1000 నోట్లను సబ్మిట్ చేయలేం మనం. సబ్మిట్ చేయండి నా ఉద్దేశం, సబ్మిట్ చేసి డబ్బులు తీసుకొచ్చాను. ఇప్పుడుండే నోట్స్ ఉన్నాయి కదా, ₹50, ₹10, ₹100, ₹500 ఈ నోట్స్ అన్నిట్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2025తో కంపేర్ చేస్తే 2026లో ఒక 5% ఇంక్రీజ్ ఉంది. 500 నోట్స్లో మాత్రం ఓన్లీ 500 నోట్స్ మనం చూసుకుంటే 20% ఇంక్రీజ్ అయింది, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇదంతా ఎక్కడ పట్టుకుంటున్నారంటే ఈ ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆర్బీఐకి వెళ్ళే లోపలే వాళ్ళ దగ్గర ఉండే మెషినరీతో ఎవరైతే జనాలు సబ్మిట్ చేస్తారో అక్కడ నుంచి పడేసుకుంటున్నారు. ఇది ఎక్కడ నుంచి జరుగుతుందంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒకసారి దురంధర్ సినిమా చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, డబ్బు అంటే ఏంటి, ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, అది యూనిట్ ఆఫ్ అకౌంట్, అది మన దగ్గర ఉండే వాల్యూ ఒక స్టోర్ లాంటిది. అందుకని దొంగ నోట్ల ముఠాలు వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఏ నోట్ అయితే ఎక్కువ సర్క్యులేట్ అవుతుందో, పాయింట్ నెంబర్ 1, దేనికైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో, ఏ నోట్ని మనం దొంగ నోట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసుకుంటాం చూస్తారు, సింపుల్గా చెప్పాలంటే. అందుకే ఈ 500 నోట్ వాళ్ళకి ఎక్కువ కనబడుతుంటుంది. మీరు చూడండి, ₹100 నోటుకి ₹500 నోటుకి దొంగ నోట్లు చేస్తే ఆ నోట్ చేయడానికి ₹20 పడితే ₹100 ₹80 ప్రాఫిట్ ఉంటుంది. ₹500 నోట్ చేస్తే ₹480 ప్రాఫిట్. అండ్ ఓన్లీ ఇది ప్రాఫిట్ కోసం చేస్తున్నది కాదు, అది భారతదేశానికి విరుద్ధంగా ఏమైనా యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళకి డబ్బులు కావాలి కదా, జనరేట్ చేయాలి కదా, అది దొంగ నోట్లు పంపించి జనరేట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎవరైతే సో కాల్డ్ పీపుల్ ఉంటారో, భారతదేశాన్ని బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అని చెప్తుంటారు కదా, సో కాల్డ్ నైబరింగ్ కంట్రీ. అండ్ వాళ్ళకి ఇంకో దురుద్దేశం కూడా ఉంటుంది, మన దగ్గర ఉండే కరెన్సీ మీద మనకే ఒక అపనమ్మకం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వాళ్ళు ₹500 దొంగ నోట్ ఒకటి తగిలింది, ఆ వ్యక్తి గవర్నమెంట్కో ఆర్బీఐకో బ్యాంక్కో వెళ్ళి డబ్బులు ఇస్తే అది వాళ్ళు జప్తు చేసుకుంటారు, కానీ తిరిగి ఇంకో కొత్త ₹500 నోట్ ఇవ్వరు అతనికి. అల్టిమేట్గా కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది కదా, అదే వాళ్ళ ప్లాన్. అందుకనే బయాక్సియలీ ఓరియంటెడ్ పాలీప్రొపిలిన్ అని చెప్పి ప్లాస్టిక్ నోట్స్ ఉంటాయి కదా, దాన్ని తయారు చేయడానికి కన్సిడర్ చేస్తుంది మన భారత్. సింపుల్గా చెప్పాలంటే అది పేపర్ నోట్ కాదు, ఇప్పుడు దాకా ఉండే నోట్లా కాదు అది. దానికి కాటన్ ఇంప్రింట్, దానికి కాటన్ రూట్స్ ఉన్నా కూడా పేపరే కదా. మన ఒక ₹500 నోట్ని ఒక పేపర్ని చూసుకుని డిఫరెన్స్ ఉంటుంది మనకి, అదంత ఈజీగా చెరగదు కానీ చిరుగుతుంది కదా. సో దాన్ని ఫైట్ చేయడానికి ఈ ప్లాస్టిక్ నోట్స్ని దింపుదామా లేదా అని ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2002లో వచ్చింది, 2009లో వచ్చింది, 2012లో వచ్చింది, ఇదే డిస్కషన్. కానీ ఇది ఎందుకు ముందుకెళ్ళకుండా దాన్ని అక్కడతో ఆపేస్తున్నారంటే, మనది వెదర్ పరంగా చూస్తే మన చాలా డైవర్స్ కంట్రీ మనది. మనకి రాజస్థాన్ ఉంది, జమ్మూ ఉంది, కేరళ ఉంది, రకరకాల రాష్ట్రాల్లో రకరకాల హ్యూమిడిటీస్, రకరకాల టెంపరేచర్స్, రకరకాల అన్ని టెంపరేచర్స్ని ఈ మెటీరియల్ తట్టుకోగలుగుతుందా లేదా అని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ ప్రస్తుతానికి ఒక ₹10 1 బిలియన్ నోట్స్ ఇలాంటివి రెడీ చేసి సర్క్యులేషన్లోకి వదలండి, ఈ సిక్కింలకి జార్ఖండ్లకి ఫస్ట్ వదలండి అని చెప్పి దేర్ ఈజ్ అ డిబేట్. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి? నిజంగా ఇలాంటి ప్లాస్టిక్ నోట్స్ చేస్తే మనకి కౌంటర్ ఫిట్టింగ్ తగ్గుతుందని చెప్పి మీరు భావిస్తున్నారా? బికాస్ ఆఫ్ ద మెటీరియల్ తగ్గే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఎక్స్పర్ట్స్. బట్ అగైన్ యూ టెల్ మీ నౌ. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, సింగపూర్కి ఏ సంవత్సరంలో ఇండిపెండెన్స్ వచ్చింది? ఆప్షన్ ఏ ఇస్ 1961, ఆప్షన్ బి ఇస్ 1963, ఆప్షన్ సి ఇస్ 1965, ఆప్షన్ డి ఇస్ 1967. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. అండ్ ఆల్సో కొత్త రీల్స్ వచ్చేస్తాయి, కొత్త రకమైన రీల్స్. ఎవ్రీ డే ఒక టాపిక్ మీద వీడియో ఎలా వస్తుంది, ఒక టాపిక్ మీద రీల్ అలాగే వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. అవి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అంటే మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్?
అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టి కానీ మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో అమిత్ షా గారు బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి ఒక చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, లష్కర్ పాకిస్తాన్కి ఒక వార్నింగ్ జారీ చేసింది, వాళ్ళ బ్యాక్ యార్డ్లో వాళ్ళే స్నేక్స్ పెంచుతున్నారు, ఏం నడుస్తుంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. రైజ్ above ignorance, రైజ్ above arrogance, రైజ్ above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.